మా బన్నుగారు సండే సినిమా కోసం వెయిట్ చేస్తుందన్నమాట. ఇప్పుడేమో జయమ్మ నిత్యంబర వస్తుంది. నిన్నటి ఎపిసోడ్ పెట్టుకున్నాను నేను, అది చూస్తుందన్నమాట కూర్చొని. కరెంటు పోయినా టీవీ రాకపోయినా అసలు డల్గా ఉంటుంది. అది నాకంటే ఎక్కువ టీవీ పిచ్చి అయిపోయింది దానికి. బన్నమ్మ వెనక్కి తిరిగి చూడవా? చెవులు పెడితే ఎలా? మొహం కూడా తిప్పాలి. తిప్పవా? సర్లే అయితే ఏదైనా తినేటప్పుడు దగ్గరకు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. వర్మ గారిని ఇచ్చారా నీకు కూడా? అమ్మా బన్నమ్మ అయితే మార్చేస్తానుండు. అమ్మా బన్ను తల్లి, బన్ను అస్సలు తిరగట్లేదు చూసారా? నేను బయటికి వెళ్ళి వచ్చిందాక, నిన్న మీటింగ్కి వెళ్తే వచ్చిందాక డల్గా ఉందంట. టీవీ కట్టేసి ఫ్యాన్ కట్టేసి వెళ్ళావు అని చెప్పి అడిగారు. సినిమాలు పెడితే జున్ను వచ్చింది, ఇదైతే సీరియళ్ళు ఈ ప్రోగ్రాంలు అన్నీ చూసింది. జున్ను చూడాలంటే సినిమాలు పెట్టాలి, సండే సినిమాలు. నేనే ముందుకు వచ్చాను, అది ఎలాగో తిరగట్లేదు. నువ్వు తిరగట్లేదని నేనే ఇటు వచ్చానమ్మా. ఆడు కుర్చీ కింద నుంచి చూస్తున్నాడు చూసారా, కనపడ్డారా? దివాన కాటి కింద ఉన్నాడు జున్నుగాడు. అదిగో చీకట్లో కూర్చున్నాడు చూడాడు జున్నుగాడు. ఎంత చక్కగా చూస్తాయంటే టీవీ ఇద్దరు కలిసి. ఈరోజు అంటే ప్లేస్ మార్చింది, లేదంటే ఎప్పుడు ముగ్గు మీద కూర్చుంటుంది, ముగ్గు సెంటర్ పాయింట్లో కూర్చుంటుంది. ఈరోజు ఏంటో మరి ప్లేస్ మార్చింది. మొన్న వెనక్కి కూర్చుంది, ఇవాళేమో ఇటు కూర్చుంది. మరీ దగ్గరికి వచ్చేసింది టీవీ దగ్గరికి. ఈటీవీ 30 సంవత్సరాలు జరిగిన సందర్భంగా అవార్డ్స్ ఇప్పుడు వచ్చారు బయటికి. అదిగో మూలకే లేదో తవ్వుతుంది. జున్ను ఏం చేస్తున్నావమ్మా? జున్ను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చూస్తున్నావా ఈటీవీ? సినిమా టైం అవ్వలేదమ్మా, 6 అవ్వలేదు. 6 అయితే కానీ సినిమాలు రావు. టీవీ చూసుకుంటా అప్పుడప్పుడు వెళ్ళి స్నాక్ తింటూ ఉంటాయి. యాపిల్ ముక్కలు, అవి వచ్చేసి దాల్ముడి, వాటరు, దానిమ్మ గింజలు తినేసినట్టు ఉన్నాయి. యాపిల్ ముక్క ఉంది, కీరా ఉంది, క్యారెట్ ముక్కలు ఉన్నాయి, ఇక్కడేం పాలకూర ఉంది. వాటికి నచ్చిని అవి కొంచెం తింటూ ఉంటాయి అన్నమాట. తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చుంటాయి.